అందరి దారి ఒకటైతే ఆయన దారి మరొకటి. ఒకవైపు అధికార హోదా, మరోవైపు పార్టీ జిల్లా బాధ్యతలు. కానీ ఆయన మాత్రం లోకల్లో అడుగు పెట్టరట. అంతేకాదు, జిల్లాలో ఆయన అసలు చెక్కడు దొరకడట. ఉండేది బెంగళూరులో, చేసే రాజకీయం ఏపీలో. అందుకే ఆయనకు లోకల్ నాయకులంతా గెస్ట్ లీడర్ అని పేరు పెట్టేస్తారట. అయినా ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్నారట. అసలు ఆయన ఆ రెండు పదవులకు న్యాయం చేస్తున్నారా, లేక ఎంజాయ్ చేస్తున్నారా? ఇంతకీ గెస్ట్ పాలిటిక్స్ చేస్తున్న ఆ నేత ఎవరు? ఆయనకు అధిష్టానం ఎందుకంత ప్రయారిటీ ఇస్తుంది? రాజకీయాల్లో కొందరిది కష్టపడే తత్వమైతే మరికొందరిది స్మార్ట్ పాలిటిక్స్ చేసే రకం. ప్రజా జీవితంలో ఉంటూ ఎంత సేవ చేసినా, ఎన్ని కష్టాలు పడినా కొంతమందికి ఎలాంటి పదవులు దక్కవు. కానీ కొందరు మాత్రం ఈజీగా పదవులు కొట్టేస్తూ ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటి వారే ఎక్కువయ్యారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఇలాంటి స్మార్ట్ నాయకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఏపీలో అనేక నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు దక్కడం లేదట. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే నాయకులకే పెద్ద పదవులు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పోనీ పదవులు తీసుకున్న వాళ్లైనా సీరియస్గా పనిచేస్తున్నారా అంటే అదీ లేదట. ఇకపోతే అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన జిల్లా స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో అప్పటి మంత్రి కాల్వ శ్రీనివాసులు పట్టుబట్టి మరీ నాగరాజుకు జెడ్పీ చైర్మన్ పదవి ఇప్పించారట. అయితే అంతా సవ్యంగా ఉందనుకునే సమయంలో 2019 ఎన్నికల ముందు ఆయనలో ఎమ్మెల్యే కావాలనే కోరికలు మొదలయ్యాయట. ఇది తన రాజకీయ గురువు కాల్వ శ్రీనివాసులకి ఎఫెక్ట్ ఇచ్చిందట. 2019 రాయదుర్గం టికెట్ కోసం నాగరాజు ప్రయత్నించారట. అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి కూడా రేసులో ఉండడంతో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కానీ చివరకు టికెట్ కాల్వకే దక్కింది. అయితే జగన్ వేవ్లో ఆయన ఓటమి చెందారు. దీంతో అప్పటి నుంచి గురు శిష్యుల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోందట. గత 5 ఏళ్ల కాలంలో జిల్లా రాజకీయాల్లో నాగరాజు పేరు ఎక్కడా వినిపించలేదు. ఆయన నియోజకవర్గంలోనూ పెద్దగా యాక్టివ్గా లేరు. ముఖ్యంగా పూల నాగరాజు స్థానిక రాజకీయాల కంటే బెంగళూరులో వ్యక్తిగత వ్యవహారాలకి ప్రాధాన్యం ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటారని, అప్పుడప్పుడు సొంత గ్రామానికి వచ్చి వెళ్లడం తప్ప నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని ఆరోపణలున్నాయి. కానీ 2024 ఎన్నికల ముందు మళ్లీ సీన్లోకొచ్చారు. ఎన్నికల ముందు ఆయన టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం సాగింది. అధిష్టానం మాత్రం మరోసారి శ్రీనివాసులకే అవకాశం ఇచ్చింది. కాల్వ విజయం సాధించారు. ఇక నాగరాజుకు కష్టకాలం మొదలైందని అందరూ భావించారు. కానీ రాష్ట్ర స్థాయి నేతలతో ఉన్న సంబంధాలే ఆయనకు శ్రీరామరక్షగా మారాయని అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులకి తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది నాయకులు పదవుల కోసం తెగ ట్రై చేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పూల నాగరాజును ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి వరించింది. ప్రభుత్వ వాహనం ప్రోటోకాల్ జీతభత్యాలతో ఆయన సెటిల్ అయ్యారు. ఇక్కడితో ఆగితే అదృష్టం. కానీ ఆ వెంటనే జిల్లా అధ్యక్ష పదవి ఆయన తలుపు తట్టింది. నిజానికి కాల్వ శ్రీనివాసులకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఆయన ఎమ్మెల్యేగా బిజీగా ఉండడంతో ఆ బాధ్యత వద్దన్నారట. దీంతో సామాజిక సమీకరణాలు, రాష్ట్ర స్థాయి నేతల అండదండలతోనే నాగరాజుకి డబుల్ ప్రమోషన్ దక్కిందని పార్టీ వర్గాల్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇలా ఒకే వ్యక్తికి 2 పదవులు కట్టబెట్టడం తమకు నచ్చలేదని కొందరు సీనియర్ నేతలు ఓపెన్ కమెంట్స్ చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష పదవి అంటేనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతల్ని సమన్వయం చేయాలి. కానీ నాగరాజు తీరు అందుకు భిన్నంగా ఉందట. ఆయన జిల్లా కేంద్రానికి వస్తారట. అధిష్టానం చెప్పిన ఏదో ఒక కార్యక్రమం చేస్తారట. సాయంత్రానికి మళ్లీ బెంగళూరుకి చెక్కేస్తారట. కానీ లోకల్లో కనీసం 2 రోజులు కూడా ఉండరట. దీంతో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండని ప్రెసిడెంట్ వల్ల తమకేం యూస్ లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలతో కూడా ఆయనకి సఖ్యత లేదని అంటున్నారట. ఇక ఏదైనా సమస్యపై వెళ్లినా ఆయన దొరకడం లేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారట. మరోవైపు ఏదైనా కార్యక్రమం జరిగితే తప్ప అనంతపురం జిల్లా కేంద్రానికి రావడం లేదని అంటున్నారు.
ఆర్టీసీ పరంగా అతనికి వాహనం, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ సౌకర్యాలతో, కీలకమైన పదవులతో నాగరాజు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాటికి న్యాయం చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నాగరాజు మాత్రం ఇలాంటివన్నీ చాలా లైట్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో జిల్లా అధ్యక్షుడిగా ఆయన పార్టీకి, కార్యక్రమాలకు కూడా టైం కేటాయించలేకపోతున్నారనే నెగిటివ్ టాక్ మొదలైంది. దీంతోపాటు మరో వాదన కూడా స్టార్ట్ అయింది. ఉన్న పదవులకే న్యాయం చేయని వ్యక్తికి రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటని సొంత పార్టీ నాయకులే డిస్కషన్ చేసుకుంటున్నారు. అధికార సౌకర్యాలు అనుభవించడం తప్ప పార్టీ క్యాడర్కు నాగరాజు భరోసా ఇవ్వలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పూల నాగరాజు స్టైలే వేరు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అడగకుండానే పదవులు, అడిగితేనే రాని అదృష్టం ఆయన సొంతం. కానీ పదవులకు కేవలం అలంకారప్రాయంగా ఉంటే సరిపోదు. ప్రజలకు, పార్టీకి జవాబుదారీగా ఉండాలి. బెంగళూరు టు అనంతపురం మధ్య సాగుతున్న ఈ ప్రయాణం రేపు ఎన్నికల నాటికి ఆయనకి ప్లస్ అవుతుందా లేక పార్టీకి మైనస్ అవుతుందో వేచి చూడాలి.